నా ప్రియమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 25 నుంచి 30 లక్షల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులందరూ ఉన్నారు. ఈ ఏజెంట్ మిత్రుల యొక్క పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో అగమ్య గోచరంగా ఉన్నది. ప్రస్తుతం మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్న ఈ పరిస్థితులలో మన పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆలోచించవలసింది మనవి చేసుకుంటున్నాను. ఏజెంట్ మిత్రులారా, ఇవాళ మార్కెట్లో మనం పోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది మన గౌరవప్రదమైన విలువనిస్తున్నారా లేరా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే పేరుకు వైట్ కాలర్ చొక్కాలు వేసుకుంటున్నామే కానీ లోపట చినిగిన బనీని వేసుకుని తిరుగుతున్న ఏజెంట్ మిత్రులు చాలామంది ఉన్నారు. అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి. సపోజు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రుడు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా కూడా అతనికి బ్యాంకర్స్ లోన్ ఇచ్చే పరిస్థితులు లేదు. రియల్ ఎస్టేట్ ఏజెంటా అంటే రిజెక్టెడ్ అనే పొజిషన్లో వచ్చింది. ఇందువల్ల మనకి ఉద్యోగ చట్టభద్రత లేదు. కావున అవునా కాదా? సపోజ్ మనం వ్యాపార పరంగా ఏం చేయాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్నాం. మనం కమిషన్లు వచ్చే ఇద్దరు కమిషన్ ఏజెంట్ అయినా మనం కమిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఒక పోలీస్ స్టేషన్ పోతే కస్టమరు మీకు సివిల్ మ్యాటర్ అమ్మా, మేమేమీ చేయలేమమ్మా, మీకు ఉద్యోగ భద్రత లేదు, మీకు 2 రూపాయలు కమిషన్ ఇవ్వాలని అక్కడ రూల్ ఉందా అనే పరిస్థితి దాపరించింది. అవునా కాదా ఒకసారి ఆలోచించండి. ఎక్కడికి పోయినా సరే మనకి విలువ లేదు అనేది అవునా కాదా? దీని పేరు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే సొసైటీలో వీడు బాగా సంపాదిస్తుండు అంటారు. ఎవరు సంపాదిస్తున్నారు? వ్యాపారస్తుడు సంపాదించుకున్న కస్టమర్ సంపాదిస్తున్నాడు. కానీ ఏజెంట్కి వచ్చేదంతా రెయ్యింబోలు కష్టపడేది మనము, సంపాదించేది వాడు. మనకి ఇచ్చేది ఎంత? 2 రూపాయల కమిషన్. అది కూడా సరిగా ఇస్తున్నారా? ఇవ్వటం లేదు. దానికి కారణం ఎవరు ఒకసారి ఆలోచించవలసిందే కోరుకుంటున్నాం. ఈ తెలుగు రాష్ట్రాల్లో లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ రావడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే మనమే. 30 లక్షల మంది ఉన్న మీడియేటర్లు ఇంటూ 3 ఓట్లు వేసుకున్న నియర్లీ సుమారు 1 కోటి ఓట్లు. అంటే 2 గవర్నమెంట్ రావడానికి కారణం ఎవరు? మనమే. ఎంత పర్సెంటేజ్తో 2 గవర్నమెంట్లు గెలిచాయి ఒకసారి ఆలోచించి. మరి ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ గెలిచింది అనంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి గెలిపించారు. ప్రతి రియల్టరు భాగస్థుడే ఇందులో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవటంలో. అవునా కాదు ఒకసారి ఆలోచించి. మరి ఈ గవర్నమెంట్లు మన కోసం ఏం చేస్తున్నాయి? మనకి ప్రధానమైన డిమాండ్స్ని ఎవరు నెరవేరుస్తున్నారా? మన వృత్తికి న్యాయం చేసేటోళ్ళు ఎవరిని ఉన్నారా? లేరు. అందువల్ల మనం అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రభుత్వాలు కనువిప్పు కలిగేలాగా ఈ వీడియోలు షేర్ చేస్తూ మన డిమాండ్ని తెలియజేద్దాం. మన ప్రధానమైన డిమాండ్ ఏమనగా మన యొక్క వృత్తికి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనే వృత్తికి చట్టభద్రత కల్పించాలి. చట్టభద్రత కల్పించడం వల్ల 2 రూపాయల కమిషన్ అనేది చట్టబద్ధత అవుతుంది. అప్పుడు ప్రతి ఒక్క కమిషన్ ఏజెంటు అయితే కస్టమర్ దగ్గర నుంచి కానీ, కొన్నవారి దగ్గర నుంచి కానీ, అమ్మిన వారి దగ్గర నుంచి కానీ, వెంచర్ ఓనర్ల దగ్గర నుంచి అయినా సరే మన హక్కుగా వాళ్ళు పనిచేసి 2 రూపాయల కమిషన్ స్వీకరించే హక్కును కలిగి ఉంటాం. ఎవరైనా పొరపాటున ఇయ్యలేని అనుకో వాళ్ళని పోలీస్ స్టేషన్లో కానీ కోర్టులో కానీ వాళ్ళని మన యొక్క డబ్బుల్ని కమిషన్ తీసుకోగలుగుతాం. ఇందువల్ల మనకు చట్టబద్ధత కల్పిస్తే. అవునా కాదా ఒకసారి ఆలోచించడం రియల్ ఎస్టేట్ ఏజెంట్ మిత్రులారా. ఇంకో విషయానికి వచ్చేస్తే సమాజంలో ఇప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నాయి. 1వ తరగతి దగ్గర నుంచి PhD చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ను వృత్తిగా తీసుకొని పనిచేస్తున్నారు. వారికి కూడా సమాజంలో గౌరవప్రదం లేదు. PhD చేసిన అన్న, డిగ్రీ చేసిన అన్నాడు, ఎంపీలు చేసిన అన్నాడు, PhD చేసినాడు, ఎంపీఎస్ చేసిన అన్నాడు. అక్క జిల్లాలందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. వారికి కూడా సమాజంలో విలువ లేదు మనందరికీ. సో కస్టమర్ల దగ్గర ఇబ్బందులు పడుతూ మనం చేసే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మన యొక్క డిమాండ్స్ 30 సంవత్సరాలు దాటిన రియల్ ఎస్టేట్ సీనియర్ ఏజెంట్కి నెలకి 5,000 రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేయాలా, 2 రూపాయల కమిషన్ని చట్టబద్ధత కల్పించాలా, మరియు
మనం రియల్ ఎస్టేట్ పరంగా ఎకరాల కోసం ప్లాట్ల కోసం ఊర్లోనే తిరుగుతుంటాము. బండ్ల మీద తిరుగుతుంటున్నప్పుడు మనకి ఏమైనా ఇబ్బంది యాక్సిడెంట్ పరంగా ఇంకా ఎలాగా మన యొక్క ఏజెంట్ సహోదరుడు కానీ సహోదరి కానీ ఇబ్బంది పడి ఉంటే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలా. పూర్తి అంగవైకల్యం ఏర్పడితే 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలా. పాక్షిక అంగవైకల్యం చేసి 2 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను. మరియు నిరుపేదలైన ఏజెంట్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కూడా నేను ఈ ప్రభుత్వాలను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళా రాణులు అక్క చెల్లెళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంట్లో ఉంటూ బయట తిరుగుతూ సమాజంలో మగవారి కంటే ఎక్కువ వ్యాపారం చేస్తూ గౌరవప్రదమైన వృత్తిలో మేము కూడా ఉండాలనే సదుద్దేశంతో వచ్చిన మహిళా రాణులందరూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ అక్కలు ఆ చెల్లెళ్ళు బయటికి వెళ్ళినప్పుడు సమాజం గౌరవప్రదంగా అందరూ రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండేటట్లు ప్రభుత్వాలు కూడా వాళ్ళు సహకరించాలా. వారికి ముఖ్యంగా వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు బస్సులలో గారు బయటికి వెళ్తున్న ఇబ్బంది పడుతున్నారు. 50% సబ్సిడీ తోటి వాళ్ళకి స్కూటీలు ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇవ్వాలని ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను. ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్న మనకు ఉద్యోగ భద్రత ముఖ్యంగా కల్పిస్తున్న ఈ గవర్నమెంట్లకు మనం సహకరిద్దాం. వారు మనం సహకరించాలంటే వారి యొక్క మన డిమాండ్లు నెరవేర్చాలి. మన డిమాండ్లు నెరవేర్చాలంటే ముందు మన యొక్క డిమాండ్ల గురించి సమాజానికి తెలియజేయాలి. కస్టమర్లకు, ఏజెంట్లకు, ప్రభుత్వాలకు తెలిసేలా ఈ వీడియోను షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఈ యొక్క అవర్ భూమి అనే ఛానల్ ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కొరకు ఏర్పాటు చేయబడింది. ఇందులో మీ వ్యాపారాలు అభివృద్ధి చెందడం కోసమే ప్రయత్నం చేస్తారా తప్ప మీ అభివృద్ధికి తోడ్పడటానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. అందుకనే మనం అవర్ భూమి అనే ఛానల్ పెట్టాము. ఈ అవర్ భూమి ఛానల్ ఉపయోగించుకుని ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఏజెంట్ విజయపదంలో నడవాలని, మన యొక్క డిమాండ్స్ నెరవేరేదాకా ఈ యొక్క షేర్ చేసి ప్రభుత్వాలు తెలియజేయాల్సిందిగా ప్రతి ఒక్కరు మనవి చేసుకుంటూ సదా మీ అందరి అభివృద్ధి కోరే మీ పగడాల రంగారావు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ.